ఎవర్ విండ్ వచ్చిన పొజిషన్స్లోని సైక్లోన్స్ మన స్టేట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత కీన్ అబ్జర్వ్ చేసుకొని అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకొని ప్రిపేర్డ్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ టైంలో 185 kmph నుంచి 200 kmph వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది. ఈరోజు మనం చూసుకుంటే 100 kmph వరకు ఉంది. లాస్ట్ 2023లో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది, దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా 120-100 kmphతో విండ్ మనకు వచ్చింది. సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటినీ కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్డ్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే, తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 ఈ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతోని కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. సుమారు ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని సుమారుగా ఒక 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని దగ్గర మనకి 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని అంటే రిజర్వ్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా కలుపుకొని దగ్గర 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలో 30 మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్తో పాటు ఈరోజు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్స్ని, నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ని అక్కడికి వేయటం జరిగిందండి. సో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాలకు చేరుకొని ఆ జిల్లాల దగ్గర నుంచి ప్రిపేర్డ్నెస్ని చెక్ చేసుకోవటం, ఆ రిలీఫ్ క్యాంప్స్ ఎలా ఉన్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీ డిపార్ట్మెంట్ని కూడా ఆఖరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా మనకి కార్పొరేషన్స్లో ఉన్న ఈ విండ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ నియర్ బై దగ్గర పెద్ద హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రిమూవ్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ అందరికీ, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులను ఎట్టి పరిస్థితుల్లో వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ 2 రోజుల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి వలలు, వాళ్ళకి బోట్స్ విషయంలో వాళ్ళకి కొంచెం కంగారు ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలకి తీసుకురావడానికి కూడా మేమందరం కూడా అలర్ట్గా ఉన్నాం. ముఖ్యంగా కాకినాడ దగ్గర అనేసరికి కొంచెం ఉప్పాడ బీచ్ ఇవన్నీ కూడా నియర్ బై విలేజెస్ ఉంటాయి. సో ఆ విలేజెస్ వాళ్ళని ఎంత మేరకు అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి వాటన్నిటి మీద కూడా ముందే ఒక ఎస్ఓపిని రెడీ చేసుకొని ఈరోజు రెడీ చేసుకున్నాం. ముఖ్యంగా ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే మేము అన్ని రకాలుగా అంటే మ్యాక్సిమం పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎల్ఎన్ డిపార్ట్మెంట్స్ అన్నీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మేజర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ కూడా, సాయిప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ టైంకే ఐడెంటిఫై చేసుకున్నాం, కొన్ని ఐడెంటిఫై చేసుకుని బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయి, బండ్స్ ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్లో ముందే ఐడెంటిఫై చేసుకొని వాటన్నిటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవటం, ఒక విఆర్ఓ స్థాయి వ్యక్తిని కూడా దాని మీద ఒక మానిటరింగ్కి అక్కడ